చంద్రగ్రహణం 7వ తేదీ అండ్ 8వ తేదీ తెల్లవారుతుందనగా వస్తుంది. అంటే 2 రోజులు ఉంటుందా సార్? లేదు 2 రోజులు ఉండడం కాదు, అర్ధరాత్రి వస్తుంది కాబట్టి పట్టు విడుపు 7 నుంచి 8 మారే లోపల వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అది ఇండియాలో ఉందండి. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం మనకి ఇండియాలో ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, పగటిపూట వస్తే మనకు లేనట్టే. ఓకే, అంటే పొద్దున్న 6, 6:30 నుంచి ప్రారంభమై 5, 5:30, 6 లోపల అయిపోయిందంటే మనకు ఉండదు. రాత్రి పూట వచ్చింది అనుకోండి, అంటే 6:30, 7కు ప్రారంభం అవుతుందంటే గ్రహం అంటే మనకు ఉందని అర్థం. ఓకే, తెల్లవారుజాము లోపల ఎప్పుడైనా వచ్చిందంటే మనకు ఉందని అర్థం. ఆ రకంగా గ్రహణం యొక్క టైమింగ్ కనుక చూసుకుంటే, ఇక్కడ 7వ తేదీ ఆదివారం అవుతుంది ఆ రోజు. ఓకే, 7వ తేదీ సెప్టెంబర్ 2025 8:58 ప్రారంభం అవుతుంది గ్రహణం. ఓకే, 8:58 ప్రారంభమై పట్టు స్నానం చేయాలి అప్పుడు. అదేవిధంగా ఇది ఒక పాయింట్ వస్తుందండి గ్రహణం కూడా. ఆ సమయం 11 గంటల ప్రాంతంలో వస్తుంది. ఓకే, ఎండ ఎప్పుడు అయిపోతుంది అంటే 12:22 అయిపోతుంది. ఓకే, పూర్తిగా అయిపోవడం అంటే ఇప్పుడు పట్టు కలిగి ఎండ అవ్వడం వేరు, పూర్తిగా తొలగిపోవడం వేరు. అది సెప్టెంబర్ 8 అంటే తెల్లవారుజామున, అంటే తెల్లవారితే సోమవారం అనగా 2:25 అయిపోతుంది. అయితే దీని మెయిన్గా మాత్రం ఈ కొంచెం సేపు ఎక్కువ ప్రభావం ఉంటుంది. 11 గంటల నుంచి 12:22 వరకు మెయిన్ టైం అది. 11 to 12:22. ఈ సమయంలో మనం ఇక్కడ ఇండియాలో మాత్రం ఈ గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరెవరికి ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావము? కుంభరాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి. అదేవిధంగా ఆ కుంభం నుంచి, ఎందుకంటే కుంభంలో జరుగుతుంది గ్రహణం, 2వ స్థానము 12వ స్థానం, అంటే కొద్దిగా మకరం వారు, మీనం వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ప్రధానంగా దీనికి ఏమీ లేదు, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా గ్రహణం అంటే అందరూ భయపడడానికి కాదండి. గ్రహణం మనకు